యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. 2025లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఒక విషయం మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి మీరంతా కూడా ఈ వీడియో మీకు సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి. మన ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి చేరేంత వరకు కూడా దీన్ని మీరందరూ షేర్ చేయండి దయచేసి. సార్, మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు 16,347 పోస్టులతో. ఇది మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. కానీ అది నోటిఫికేషన్ నుంచి కేవలం 45 రోజుల సమయం ఇవ్వడం అనేది మాత్రం చాలా విచారకరం సార్. మీరు అంటే చాలా మంది అంటున్నారు ఎప్పుడో సిలబస్ పెట్టారు, లేదా ఎప్పటి నుంచో కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి కదా అని. అది ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల ఆర్థిక ప్రోత్సాహంతో కానీ, లేదా ఇప్పుడిప్పుడే కోర్సు పూర్తి చేసిన వాళ్ళ విషయంలో మీరు అన్నమాట వాస్తవం అయ్యి ఉండొచ్చు. కానీ 30 ఏళ్ళు పైబడి సంసార జీవితంలోకి అడుగుపెట్టి కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకొని ఉండే వాళ్ళకి మాత్రం ఇది చాలా తక్కువ సమయం సార్ ఇది. ఎందుకనంటే ప్రభుత్వాలు కనుక ఎప్పుడు నిర్వహించాల్సిన పరీక్షలు అప్పుడు నిర్వహిస్తూ, ఎప్పుడు వేయాల్సిన నోటిఫికేషన్స్ అప్పుడు ఇస్తూ ఉద్యోగాలు ఇచ్చుంటే కనుక మాకు ఈ స్థితి వచ్చేది కాదు. 2024లోనే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది గత ప్రభుత్వంలో. మరి ఒకవేళ ఆ నోటిఫికేషన్లో పోస్టులు ఇచ్చుంటే ఈ రోజు మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. అంటే అప్పటి నుంచి కూడా మేము ప్రిపేర్ అవుతూ ఉండి కుటుంబ బాధ్యతలు పక్కన పెట్టేసి నెలవారీ ఖర్చులు ఎలా వెళ్తుంటాయి, మా కుటుంబ పోషణ ఎలాగా, మీరు దయచేసి ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది. అంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా వచ్చింది, నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మనం ప్రిపేర్ అవుదాం అన్న ఉద్దేశంతో ఉండే వాళ్ళలో ఇలాగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, లేదా సొంతంగా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబ పోషణకి ఉపయోగపడాలని ఎంతోమంది ఈ రకంగా పనుల్లో ఉండిపోయి ఉన్నారు. వాళ్ళందరూ ఆ బాధ్యతలను పక్కకు పెట్టి కనీసం ఈ 3 నెలల సమయాన్ని వెచ్చించి మా వంతుగా ప్రయత్నం చేసి ఉద్యోగాన్ని పొందాలి అని ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది తీరని అన్యాయం సార్. ఇది దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. ఇదేమీ అంత చిన్న విషయం కాదు. కుటుంబ బాధ్యతలను మోసుకొస్తూ ఆ విషయాలన్నీ ఎన్ని సబ్జెక్టులు సార్, మొత్తం 5 సబ్జెక్టులు, అలాగే 10వ తరగతి వరకు 10వ తరగతి ఇంటర్ వరకు కూడా కాఠిన్యత స్థాయి ఉంటుంది. అన్ని పుస్తకాలను అభ్యసించడం లేదా అవన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. మేము అడుగుతుంది కనీస సమయం సార్. ఇది 90 రోజుల సమయం ఉండడం అనేది ఖచ్చితంగా మాకు చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటికే ఎన్నో రోజులు గడిచిపోయినాయి. అప్పుడే మీరు పరీక్షల తేదీ లేదా షెడ్యూల్ ఖరారు చేసే సమయం వచ్చింది. అయినా సరే మీరు ఇప్పటిదాకా సరైన విధంగా మీరు స్పందించట్లేదు సార్. మీరు పార్టీ విషయం అంటున్నారు సార్. దయచేసి మీరు పార్టీ విషయాలు దీంట్లోకి తీసుకురాకండి. నేను మన పార్టీ వాడినే, నేను కూటమి సభ్యుడినే. మరి నేను కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. ఇది పార్టీలకు అతీతం సార్. ఇది ఒక ఉద్యోగార్థిగా మా ఆవేదన ఇది. మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. మీకు మీ దృష్టికి తీసుకురావడానికి మేము ఎంతగానో పోరాడడం కానీ అవట్లేదు. దయచేసి కనీసం ఈ సందర్భంగా ఈ వీడియో కనుక మీ దృష్టికి వస్తే దయచేసి సమయాన్ని పెంచండి సార్. ఇది తీరని అన్యాయం జరుగుతుంది ఇది మాకు. అలాగే పార్టీ పరంగా అయితే మీరు కూడా కొన్ని విపత్కరమైన పరిస్థితులు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సింది కూడా ఉంటుంది. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను సార్. ఇది మన పార్టీ కార్యకర్తగానే చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. అలాగే మన పక్క రాష్ట్రంలో ఏమైనా మంచి పనులు జరిగితే అవి కూడా మనం పాటించాల్సిన అవసరం సార్. ఇది డిఎస్సి అనేది జిల్లా వ్యాప్తంగా తీసుకునే పోస్టింగ్లు కాబట్టి ఒక జిల్లా వాళ్ళందరికీ ఒకే పేపర్ నిర్వహించేలా విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలి సార్. ఇది ఎందుకంటే 10 మంది అభ్యర్థులు ఉంటే 10 మంది అభ్యర్థులకి 10 రకాల ప్రశ్నలు వేసి వాళ్ళందరినీ పోల్చడం అనేది సమంజసమైన విషయం కాదు. నార్మలైజేషన్ పద్ధతి వాటికి స్వస్తి పలకండి సార్ దయచేసి. ఒక జిల్లా అభ్యర్థులందరికీ కలిపి ఒకే పేపర్ ఒకే రోజు పరీక్ష నిర్వహించి దయచేసి మీరు ఈ డిఎస్సి 2025 నోటిఫికేషన్కి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇది మీరు దయచేసి అర్థం చేసుకోవాలి.